హాయ్, కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ చాలామందికి నోటిఫికేషన్స్లో వెళ్ళి మన ఛానల్ పాపులర్ అవుతుంది. నేను ఇంకా ఇంట్రెస్టింగ్గా వీడియోస్ చేసి డైలీ మన లైవ్ మార్కెట్లో టిప్స్ అవి మీతో షేర్ చేసుకుంటా. సో ముందుగా ఈరోజు నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ. మనం వీక్లీ ఎక్స్పైరీ గురించి బాగా మన ఫేవరెట్ డే వెయిట్ చేస్తుంటాం. సో నేను ఆల్రెడీ షార్ట్స్లో ప్రీ మార్కెట్ అనాలిసిస్లో చూపించాం రేంజ్ ఏంటి అనేది. చూడని వాళ్ళు ఒకసారి వెళ్ళి చూడండి ఈరోజు మార్కెట్ ఏ రేంజ్లో ఉండబోతుంది అనేది. సో ఆ మార్కెట్ ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ 30 minutes అయింది. నాకు కొంచెం ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల నేను యాప్ ఓపెన్ చేయలేకపోయా. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను స్టార్లింక్, మన ఎలాన్ మస్క్ గారి స్టార్లింక్ నెట్వర్క్ అయితే యూజ్ చేస్తూ ఓపెన్ చేశాను. నా మొబైల్ నెట్వర్క్లో ఇంటర్నెట్ ఫెసిలిటీ అయితే ఇప్పుడు డౌన్లో ఉంది, అస్సలు వర్క్ అవ్వట్లే, యాప్ ఓపెన్ అవ్వలే. బట్ ఈరోజు ఎక్స్పైరీ డే కాబట్టి ఖచ్చితంగా నేనైతే పొజిషన్స్ తీసుకొని మార్కెట్ని ఒక జోన్లో లాక్ చేస్తూ, నెట్వర్క్ లేకపోయినా సరే ఎండ్ ఆఫ్ ది డే ప్రాఫిట్లోకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది నాకు. ఎందుకంటే మనం లైవ్ మార్కెట్ నుండి 200 or 300 points అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ సెలెక్ట్ చేసుకుని వాటిని సెల్ చేస్తాం, మనం ఆప్షన్ సెల్లింగ్ చేస్తాం. సో ఎక్స్పైరీ డే రోజు చాలామంది ఆప్షన్ బయింగ్ చేసి మంచి ప్రాఫిట్ సంపాదించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆప్షన్ బయింగ్ చాలా రిస్క్. ఎందుకంటే మార్కెట్ మీరు అనుకున్న డైరెక్షన్లో కానీ వెళ్ళలేదనుకోండి, టోటల్ ప్రీమియం 0 అయిపోతుంది. సపోజ్ మీరు నెగిటివ్లో ఉండగా దాన్ని యావరేజ్ చేస్తూ ఫుల్ అమౌంట్ కానీ పెట్టేశారంటే మీ క్యాపిటల్ మొత్తం 0, అసలు 1 రూపీ కూడా మీకు రాదు, మొత్తం 0 అయిపోద్ది. అదే ఎక్స్పైరీ డే రోజు రిస్క్. ఎక్స్పైరీ డే రోజు లేదు ఆప్షన్ సెల్లింగ్ మేము చేస్తాము అని, ఆప్షన్ బయింగ్ మేము ఖచ్చితంగా చేస్తున్నాం అన్న వాళ్ళు ఈ వీక్ వదిలేసి నెక్స్ట్ వీక్ స్ట్రైక్ సెలెక్ట్ చేసుకుంటే అట్లీస్ట్ అవి అయితే స్ట్రైక్స్ 0 అవ్వవు. సో అప్పుడప్పుడు మన యాప్స్ కూడా టెక్నికల్ గ్లిచెస్ వల్ల వర్క్ అవ్వడం ఆగిపోతుంటాయి. అలాంటి టైంలో మీరు లార్జ్ క్వాంటిటీ తీసుకుని ఆప్షన్ బయింగ్ చేశారనుకోండి, సడన్గా ఫాల్ అయిపోతే చాలా లాస్, 0 అయిపోద్ది. ఎక్స్పైరీ డే రోజు మీరు తీసుకున్న స్ట్రైక్ దగ్గర మార్కెట్ రీచ్ అవ్వలేదంటే, లేకపోతే క్రాస్ వెళ్ళిపోయిన అంటే, ఇప్పుడు సపోజ్ మీరు చూడండి ఈరోజు మార్కెట్ 25,600లో ఉంది కదా, 25,700, 800, 900 కాల్స్, అలాగే 25,500, 400, 200, 100 పుట్స్ అన్ని ఎండ్ ఆఫ్ ది డేకి మార్కెట్ దేన్నైతే టచ్ అవ్వలేదో అవి 0 అయిపోతాయి. మీరు అయిగానే ఆప్షన్ బయింగ్ చేసి ఏమైనా టెక్నికల్ గ్లిచ్ వల్ల యాప్ స్టక్ అయ్యి లేకపోతే నెట్వర్క్ డౌన్ అయ్యి మీ సపోజ్ సంథింగ్ స్విచ్ ఆఫ్ అయిపోయి ఏదైనా అయితే మీకు అమౌంట్ 0, మొత్తం క్యాపిటల్ కానీ మొత్తం పెట్టేశారంటే 0 అయిపోద్ది. సో మీరు బయింగ్ చేసిన ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనుకొని, సపోజ్ 20,000తో బై చేస్తున్నారు అనుకోండి, ఇంకా 20,000 నాకు పోయినా పర్లే, సో 0 అయిపోయినా పర్లేదు అని క్యాపిటల్లో పర్సెంటేజ్ పెట్టుకొని మొత్తం క్యాపిటల్తో యావరేజ్ చేయొద్దు. ఓకే, సో కమింగ్ టు అవర్ టుడే ట్రేడింగ్. చూడండి నేనైతే ఫస్ట్ 25,800 and 25,700 కాల్స్ సెల్ చేసా. మీకు ఆల్రెడీ చెప్పాక ప్రీ మార్కెట్ వీడియోలో. ఫ్రైడే వచ్చి మార్కెట్ డేస్ లోలో క్లోజ్ అయింది. ఓకే, ట్రెండింగ్ మార్కెట్ అని మనం ఎప్పుడు అంటాం అంటే, మార్కెట్ ఆ డేలో క్లోజ్ అయ్యే టైంకి హైలో కానీ లోలో కానీ ఉండాలి అదే పాయింట్లో. సో మన ఫ్రైడే డేస్ లోలో క్లోజ్ అయింది ట్రెండింగ్ మార్కెట్, మండే డేస్ హైలో క్లోజ్ అయింది. అంటే డే మొత్తంలో 3:30కి మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి హైయెస్ట్ పాయింట్లో ఉంది. సో నెక్స్ట్ మార్కెట్ చూడండి, ఇన్ఫోసిస్ షేర్ ఆల్రెడీ 3% పెరిగింది. మనకి ఐటీ సెక్టర్ లాస్ట్ 1 week నుండి డౌన్లో ఉన్నాయి కదా. ఇప్పుడు ఏంటంటే ఇన్ఫోసిస్ రీసెంట్గా ఆంథ్రోపిక్ ఏఐ టూల్ అనేది కొంచెం బాగా మార్కెట్లో ఇది సర్క్యులేషన్ అవుతుంది కదా, వాళ్ళతో పార్ట్నర్షిప్ పెట్టుకుందని ఒక పాజిటివ్ న్యూస్ వల్ల మన ఐటీ సెక్టర్స్ అయితే పాజిటివ్లో ఉన్నాయి. ఇది మన మార్కెట్స్ కూడా చాలా మంచిది, ఎందుకంటే హోప్ వస్తుంది జనాలకి. సో మన వాళ్ళు ఏదో ఒకటి చేసి సమ్ ఏఐ టూల్స్ వాళ్ళతో కొంచెం కొలాబరేషన్ అయ్యి వాళ్ళ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారు అనేది సెక్టర్ అనేది. సో నేనేం చెప్తున్నా, ఇప్పుడు ఫ్రైడే ట్రెండింగ్ మార్కెట్, మండే ట్రెండింగ్ మార్కెట్. సో ఈరోజు మ్యాక్సిమం ట్రెండింగ్ మార్కెట్ ఉండకపోవచ్చు. ట్రెండింగ్ మార్కెట్ అంటే ఏంటంటే డేస్ ఎండ్ ఆఫ్ ది డే హైలో కానీ లో కానీ క్లోజ్ అవ్వకుండా ఉంటే మనకు అది బోత్ సైడ్స్ ప్రీమియం మనం క్యాచ్ చేయొచ్చు. సో కొత్తగా వచ్చిన వాళ్ళు మన బేసిక్స్ ఒక వీడియో నేను పెట్టా, అసలు ఇంట్రాడే ఏంటి, ఆప్షన్స్ ఏంటి, ఇవన్నీ అది ఒకసారి చూడొచ్చు. నెక్స్ట్ డైరెక్ట్ మీరు ఆప్షన్స్లోకి రాకుండా నిఫ్టీ 50లో సమ్ స్టాక్స్ మీరు ఇంట్రాడే సెలెక్ట్ చేసుకుని 50 క్వాంటిటీ కానీ 60 క్వాంటిటీ లైక్ ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, టీసీఎస్, టాటా మోటార్స్ ఏవో ఒకటి ఒక 2-3 క్వాంటిటీ అన్నా మీరు జస్ట్ సింపుల్గా ఒక 5,000 పెట్టన్నా మీరు చేసుకోవచ్చు. ఇది చూడండి 25,600 పుట్ నేను సెల్ చేసే కదా, ఇది ఆల్మోస్ట్ మనకి 24 రూపీస్ నేను దాన్ని ట్రాక్ చేసుకుంటూ వస్తున్నా. సో మార్కెట్స్ అయితే ఈ ఇన్ఫోసిస్ న్యూస్ తర్వాత నేను కూడా కొంచెం బుల్లిష్ వ్యూతోనే ఉన్నా, కొంచెం మార్కెట్ పైకి వెళ్ళొచ్చాను. సో ఫస్ట్గా మనం ఎవ్రీ డిప్లో మీన్స్ మార్కెట్ ఫాలో అవుతుంది అనుకోండి, హయ్యర్ 25,800, 25,700 కాల్లో ప్రాఫిట్ బుక్ చేసుకుని నా పొజిషన్స్ పుట్స్లోకి షిఫ్ట్ చేసుకుంటా. అంటే మార్కెట్ పైకి వెళ్తుంటే పుట్స్ ప్రీమియం పడిపోతాయి, దాని కింద లెవెల్స్ మనం దాన్ని క్యాచ్ చేస్తాం.
నాకు 25,600 అయితే ఆల్మోస్ట్ 1,000 రూపీస్ లాస్లో ఉండేది, 24 రూపీస్ వరకు ఉండి నేను దాన్ని ఇప్పుడు యావరేజ్ చేసుకుంటూ 300 ప్రాఫిట్కి వచ్చి, అంటే ఇందులో మనం ఆల్మోస్ట్ 1,400 ప్రాఫిట్, 1,000 లాస్ నుండి 1,400 ప్రాఫిట్లో టర్న్ అయింది. నెక్స్ట్ 25,800 కాల్ మార్కెట్ కొంచెం నేను ఆల్రెడీ నా ప్రీ అనాలిసిస్లో నేను చెప్పింది ఏంటి, 25,800 కాల్, 25,400 పుట్. సో నేను ఇప్పటికీ అదే దాని మీద స్టాండ్ అయి ఉన్నా. 25,800 కాల్ ఆపర్చునిటీ దొరికిన ప్రతిసారి పుట్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకుని నేను అన్ని నా క్వాంటిటీకి 25,800 కాల్లోకి షిఫ్ట్ చేసుకుంటా. ప్రెసెంట్ 7 రూపీస్ ఉంది అది. సో మార్కెట్ ఈరోజు దాన్ని రీచ్ అవ్వకపోతే అది 0 అయిపోతుంది. సో అలాగే పుట్స్ కూడా చూడండి, డిప్ ఇది యాక్చువల్గా ఇది నిన్న డేస్ హై ఉంది కదా, మండే డేస్ హై 25,700. చాలామంది దీన్ని స్టాప్ లాస్ కింద పెట్టుకొని ఇక్కడ పుట్స్ బై చేస్తారు. అంటే మా బయర్స్ గురించి చెప్తున్నా. సెల్లర్స్ అయితే కాల్ సెల్ చేస్తారు, ఓకే, పుట్ సెల్ చేస్తారు. మార్కెట్ అయితే ఆ లెవెల్స్ని జస్ట్ 1 క్యాండిల్తో బ్రేక్ చేసి మళ్ళీ రివర్స్ అయిపోయింది చూడండి కిందకి. మీరు 15 మినిట్స్ చార్ట్లో చూసినా, అంటే స్టాప్ లాస్ మనం ఏదైతే అనుకుంటామో ఎప్పుడు దాని నుంచి ఒక 20-30 పాయింట్స్ అబవ్ వెళ్ళి చేయాలి. అబవ్ వెళ్ళి పెట్టుకుంటే మీకు సేఫ్. ఎందుకంటే మార్కెట్లో ఈ బయర్స్ సెల్లర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఈ జోన్లో స్టాప్ లాస్ మ్యాక్సిమం అందరూ పెట్టుకుంటారు. ఎందుకంటే నిన్నటి డేస్ హై ఇది, సో ఈ రోజు అది క్రాస్ అవుతుంది అన్నట్టుగా అక్కడ స్టాప్ లాస్ పెడతారు అని చెప్పి వాళ్ళు ఆ స్ట్రైక్ క్రాస్ అయిన తర్వాత వాళ్ళ ఆర్డర్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. సో స్టాప్ లాస్ హిట్ అయ్యి చూడండి, ఇక్కడ నిన్నటి పెట్టిన డేస్ హై స్టాప్ లాస్ హిట్ అయిపోయి ఎంత పడింది. అదే మీరు ఏంటంటే ఆప్షన్ బయింగ్ చేసిన వాళ్ళు కంపల్సరీ స్టాప్ లాస్ పెట్టే తీరాలి. అదే ఆప్షన్ సెల్లింగ్ చేసే వాళ్ళు అంటే స్టాప్ లాస్ పెట్టకుండా, మనం సపోజ్ మీరు పుట్ సెల్ చేశారు, లాస్లోకి వెళ్తుంది, ఈ 20 రూపీస్ పుట్ సెల్ చేశారండి, 25కి వెళ్ళిపోయి లాస్లోకి వెళ్తుంది, ఇమీడియట్గా 30 రూపీస్ కాల్ సెల్ చేసేస్తారు పైకి వెళ్ళి. దీన్ని హోల్డ్ చేస్తారు, దాన్ని హోల్డ్ చేస్తారు. ఎండ్ ఆఫ్ ది డే 2 ప్రీమియంలు ఫాలో అయ్యి మీకు ప్రాఫిట్లో ఉంటుంది. ఇది మన ఓల్డ్ వీడియోస్ చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, మార్కెట్స్ అయితే కంప్లీట్ ఫాల్. మనం ప్రతి డిప్లో పుట్ సెల్ చేసాం కదా, కంప్లీట్ అప్పర్ సైడ్ వెళ్ళినాయి. 25,600 పుట్ చూడండి, 20 రూపీస్ నుండి మనం యావరేజ్ చేసుకుంటూ వచ్చాము. ఇది ఇప్పుడు 6 రూపీస్కి వచ్చింది. అందులో 1,000 రూపీస్ నాకు లాస్ ఉండేది, ఇప్పుడు 2,000 ప్రాఫిట్కి వచ్చిందంటే ఆల్మోస్ట్ 3,000 అందులో రికవర్ చేసాం మనం. ఇంకా 25,800లో 2,600 లాస్ ఉంది మనకి ఈ స్ట్రైక్లో. మార్కెట్ ఈరోజు 25,800 క్రాస్ అయ్యి వెళ్లకుండా 25,790లో క్లోజ్ అయినా సరే ఈ 14 రూపీస్ 0 అయిపోతుంది. సో మనం ఇందులో ఒక 2,000 మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఆల్రెడీ మనం 6,000 ప్రాఫిట్లో ఉన్నాం. ప్యారలల్గా మనకి చూడండి, ప్యారలల్గా 25,600 కూడా నేను క్వాంటిటీ యాడ్ చేస్తున్నాయి ఎక్స్ట్రా 6 రూపీస్ ఉన్నా. ఎందుకంటే ఇది మనకి మార్కెట్లో సడన్ డిప్ ఏమన్నా వస్తే ఒక ఇన్సూరెన్స్లో మనం ఆల్రెడీ కాల్స్లో ఇప్పుడు ప్రీమియం క్యాచ్ చేయడానికి చూస్తున్నాం కదా. మార్కెట్ మనం అనుకున్న దానికన్నా సపోజ్ పైకి వెళ్ళిపోయింది అనుకోండి, 25,800 బ్రేక్ చేసుకొని పైకి వెళ్ళిపోతే ఇది మనకి కొంచెం ఇన్సూరెన్స్ కింద ఒక 6 పాయింట్స్ అన్న అందులో యాడ్ చేయొచ్చు. సపోజ్ 25,800 130 క్వాంటిటీ సెల్ చేసా, నేను 25,600 పుట్ ఏం చేస్తాను, 260 కానీ 300 క్వాంటిటీ కానీ సెల్ చేసేస్తా. సో ఇది 6 రూపీస్ కాబట్టి ఈ 6 రూపీస్ అందులో మనకి 1,000 లాస్ వచ్చినా ఇందులో 6 రూపీస్ ఇంటూ 260 వేసుకుంటే ఆల్మోస్ట్ 1,200 మనకి ఇందులో ప్రాఫిట్ వస్తుంది. అలా మార్కెట్ని మనం ఒక రెక్టాంగులర్ బాక్స్ లాగా పెట్టుకుని ఆ పై జోన్ కింద జోన్ నుంచి ప్రీమియం సైజ్ కలెక్ట్ చేసుకోండి. 25,800 ఇందాక ఎంత లాస్ ఉండేదో చూడండి, ఇప్పుడు చూడండి ఎంత ఉందో, ఇంకా 8 రూపీస్ ఉంది. ఇది 25,800 కాల్, ఎందుకంటే మార్కెట్ ఈరోజు రీచ్ అవ్వలేకపోయింది మార్కెట్. అలాగే 25,600 పుట్ కూడా చూడండి, ఇందులో మనకు 1,000 లాస్ ఉండి 3,000 ప్రాఫిట్లోకి వచ్చాం. 25,800 అయితే 0 అయిపోతుంది ఆల్మోస్ట్, ఎందుకంటే 25,720లోనే ఉండిపోయింది మార్కెట్ 25,800 కల్లా. చూడండి 25,800 కాల్ మీకు చూపిస్తా. 25,800 కాల్ ఆల్మోస్ట్ 3 రూపీస్కి వచ్చింది. అలాగే 25,600 పుట్టు కూడా 2 రూపీస్కి వచ్చింది. మనమైతే ఈరోజు మంచి ప్రీమియం క్యాచ్ చేసాం. సో మార్కెట్లో అయితే కొత్తగా ఏది జరగదండి, మార్కెట్లో కొత్తగా ఏది జరగదు. మీరు బ్యాక్ టెస్టింగ్ చేసుకుని బ్యాక్ చార్ట్స్ చూసుకుని లాస్ట్ ట్యూస్డే ఏమైందా ముందు ట్యూస్డే ఏమైంది అనేది ఒక అనాలిసిస్ చేసుకుని మార్కెట్లో సేఫ్గా ట్రేడింగ్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద ఎంకరేజ్మెంట్.